ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్కి వచ్చిన వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, వెల్కమ్ టు 14th ఎపిసోడ్. సో జనరల్గా ప్రీవియస్ ఎపిసోడ్లో మనం 12 laws ఆఫ్ యూనివర్స్ అనే దాని గురించి మీ మాటలో వినడం జరిగింది. ఒక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అయితే చూపించారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్. అయితే మేనిఫెస్టేషన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అది స్పీడప్ చేయాలి, దాన్ని త్వరగా మనం రిజల్ట్ చూడాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటారు? సో మేనిఫెస్టేషన్ స్పీడప్ ఎలా అవ్వాలి అన్నది తెలుసుకునే ముందు చాలామందికి ఒక డౌట్ ఉంది. ఎందుకంటే మనం అటెండ్ అవుతున్న వాళ్ళందరూ మనకు తెలుగు ప్రజలు. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటనేది చాలామందికి డౌట్. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మనం ఏదైతే లైఫ్లో అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో, ఏదైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నామో నిజ జీవితంలో అది ఆల్రెడీ మనం అట్రాక్ట్ చేసేసి ఉంటే, అది ఆల్రెడీ మనం కలిగి ఉంటే దాన్నే మేనిఫెస్టేషన్ అంటాం. అంటే అనుకున్న డ్రీమ్స్ నిజ జీవితంలో ఫుల్ఫిల్ అయిపోతే దట్స్ వాట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. సో ఈ మేనిఫెస్టేషన్ స్పీడప్ అవ్వాలి, 10 times ఫాస్టర్గా వెళ్ళాలి అంటే వాట్ షుడ్ వీ డూ? కొన్ని మనం ఆపాల్సినవి ఉన్నాయి. దాన్నే స్టాప్ అన్న కాన్సెప్ట్. స్టాప్ అంటే ఆపేయాలి, క్విట్ చేసేయాలి. సో సోయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు రేపింగ్. ఇప్పుడు యాపిల్ విత్తనం వేసామనుకోండి, ఏమొస్తుంది? యాపిల్ వస్తుంది, దానిమ్మ రాదు కదా. సో మన మైండ్లో ఎటువంటి విత్తనాలని నాటుతున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ సబ్జెక్ట్కి చాలామందికి తెలుసు, ఫ్రమ్ పాస్ట్ 2 to 3 years నుంచి వింటున్నారు. బట్ ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే, ఏమి విత్తనాలు నాటుతూ ఉన్నారు అంటే, నా వల్ల కాదు, నాకు సోర్సెస్ లేవు, ఆల్రెడీ నాకు అప్పులు ఎక్కువైపోయాయి కదా, ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటున్నారు. చేస్తున్న ఎఫర్మేషన్స్ పాజిటివ్ ఎఫర్మేషన్స్, థాట్ ప్రాసెస్లో నెగిటివ్. సో రెండు ఈక్వలా? కాదు. సో రిజల్ట్ రావట్లేదు. సో వాళ్ళు అనుకున్న ఎఫర్మేషన్స్ కావచ్చు, మేనిఫెస్టేషన్స్ కావచ్చు, ఫాస్ట్గా రిజల్ట్ రావాలి అంటే కొన్ని మనం స్టాప్ చేయాల్సినవి ఉన్నాయి. పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది, రైట్? సో మరి ఏం స్టాప్ చేయాలి, ఏమి క్విట్ చేయాలి అంటే, ఫస్ట్ రూల్, స్టాప్ టాకింగ్ అబౌట్ అదర్ పీపుల్. గాసిపింగ్ అనొచ్చు. 110% గాసిపింగ్. ఈదిలో మీరు అబ్జర్వ్ చేసి అమ్మలక్కలందరూ సాయంత్రం కూర్చుంటారు, వాడి ఇంట్లోకి ఎవరో వచ్చారే, తన ఇంట్లోకి ఎవరో, ఇలాంటి పనికిమాలిన చెత్తనే డిస్కస్ చేస్తూ ఉంటారు. ఏమైనా వస్తుందా ఆన్ రిజల్ట్? అకౌంట్లోకి ఏమైనా డబ్బులు వస్తూ ఉన్నాయా? నో. మనకి పనికి వచ్చిన దానికంటే పనికి రాని దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, గాసిపింగ్. ఆ పొలిటీషియన్ వస్తే అది చేస్తారు, ఈ పొలిటీషియన్ వస్తే ఇది చేస్తారు. మన జీవితం మారాలి అంటే మనమే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. నో బడీ కెన్ డూ నథింగ్. సో వాట్ షుడ్ వీ డూ? అదర్ పీపుల్ గురించి మాట్లాడడం పక్కన పెట్టి ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నారు, విజువలైజేషన్ చేస్తూ ఉన్నారు, మనీ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు, కానీ మీ ఆలోచన ఏంటి? కనిపిస్తే చాలు మూడో వ్యక్తి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో ఎక్కువ మాట్లాడితే రిజల్ట్ రాదు. సో ఇక్కడ మనం ఎవరి గురించి కూడా మాట్లాడకూడదు, మంచిగా కానీ చెడుగా కానీ. ఎక్కువసేపు మౌనం వాయించాలి, క్వైట్గా ఉండాలి. మరి ఏం చేయాలి? ఇమ్మీడియట్గా క్విట్ చేయాలి. మీరు అనుకున్న ఎఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ స్పీడప్ అవ్వాలి అంటే ఇమ్మీడియట్గా వేరే వ్యక్తుల గురించి మాట్లాడడం ఆపేయండి. డోంట్ గాసిప్. ఏమొస్తుంది బై రిజల్ట్ మీకు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ, వాళ్ళని గురించి విమర్శించుకుంటూ, వీళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడితే మీకు ఏమైనా వస్తుందా? నథింగ్. సో ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలా? క్విట్ చేయాలా. ఇప్పటి వరకు అలవాటు పడిపోయి ఉన్నాం కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి వెంటనే థాట్ వస్తే గాడ్కి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ పీస్ఫుల్గా వాటి నుంచి మళ్ళీ మనం డీవియేట్ అవ్వాలి. ఓకే. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి స్టాప్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లమ్స్. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అంటే, యూనివర్సల్ సబ్జెక్ట్ విశ్వం గురించి తెలుసుకున్నాక రిజల్ట్ కంటేను ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. యాక్సెప్ట్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని. మనుషులం కదా, ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయి? మనుషులకే కదా వచ్చేది. ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రాబ్లం రాకుండా లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఇంకేదైనా గ్రహం ఉందేమో వెతుక్కోవాలి మీరందరూ. మనిషి జన్మ తీసుకున్నాక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాని నుండి ఎలా బయటపడాలన్నది ఆలోచించాలి. ఎక్కువ ప్రాబ్లం మీద ఫోకస్ చేసాం అనుకోండి, యూనివర్స్ ఏం చేస్తుంది? ప్రాబ్లమ్స్తో బ్లెస్ చేస్తుంది. అడుగడుగున ప్రాబ్లమే మీకు. సో ఇక్కడ మనం ఫోకస్ దేని మీద ఉండకూడదు? ప్రాబ్లమ్స్ మీద ఉండకూడదు. ఈ రోజు నుంచి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోండి. అది అప్పులు కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, మ్యారేజ్ ఇష్యూ కావచ్చు, ఏమున్న ప్రాబ్లమ్ని మర్చిపోండి. యూనివర్స్కి విడిచిపెట్టేయండి, యూనివర్స్ చూసుకుంటుంది. సో స్టాప్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లమ్స్. ఇది ఇమ్మీడియట్గా క్విట్ చేయాలా. అండ్ థర్డ్ రూల్, స్టాప్ ఫోకసింగ్ ఆన్ హౌ టు గెట్ ద రిజల్ట్. ఓకే. వన్స్ ఎఫర్మేషన్స్ స్టార్ట్ చేసిన వెంటనే చాలామంది ఫోకస్ దేని మీద ఉంటుందంటే రిజల్ట్ మీద ఉంటుంది. ఎప్పుడు వచ్చేస్తుంది. ఈ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఎప్పుడైతే క్యూరియాసిటీ పెరుగుద్దో
కాన్ఫిడెన్స్ మళ్ళీ లో అవుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లో అవుద్దో నమ్మకం తగ్గుద్ది. ఎప్పుడైతే నమ్మకం తగ్గుద్దో ఎనర్జీ డౌన్ అయిపోద్ది. ఎప్పుడైతే ఎనర్జీ డౌన్ అయిపోద్దో మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వవు. హై పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకే యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిజల్ట్ మీద ఎప్పుడు మనం ఫోకస్ చేయకూడదు. రిజల్ట్ ఎవరు ఇస్తున్నారు? మీకు జీసస్ క్రీస్ట్ ఇస్తూ ఉన్నారు, మీ అల్లా ఇస్తూ ఉన్నారు, మీ భగవంతుడు ఇస్తూ ఉన్నారు, యూనివర్స్ ఇస్తూ ఉంది, డివైన్ పవర్ ఇస్తూ ఉంది. రిజల్ట్ ఎవరు ఇస్తున్నారు? డివైన్ పవర్ రిజల్ట్ ఇస్తుంది. మనం ఏం చేయాలా? కార్యం, యాక్షన్ చేయాలా, పని చేయాలా. సో మన యొక్క ఫోకస్ మన బెస్ట్ మనం ఇస్తున్నామా లేదా? గోల్ పెట్టున్నాం, ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నాం, విజువలైజేషన్స్ చేస్తూ ఉన్నాం, మనీ మెడిటేషన్స్ చేస్తూ ఉన్నాం, దానికి తగ్గట్టు మనం పని చేస్తున్నామా లేదా ఇంపార్టెంట్. పని చేయరు వీళ్ళు. ఇంట్లో మటమేస్తూ కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటారు. రిజల్ట్ రావాలి, యాడ్ వస్తుంది. రిజల్ట్ రావాలి అంటే ఇమీడియట్గా అడుగు బయటకు పెట్టాలి. ఎస్, అండ్ డెఫినెట్లీ చాలా మంది యాక్షన్ చూపించడంలోనే వెనకబడుతుంటారు. ఎందుకంటారు సార్? సింపుల్. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. యాక్షన్, పని చేయడానికి ఎందుకు వెనకబడతారంటే ల్యాక్ ఆఫ్ లేజినెస్, బద్ధకం. యూనో లేజీ పీపుల్కి సక్సెస్ రావడం చాలా 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 కష్టం. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే గ్రోత్ ఉంటుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే సక్సెస్ ఉంటుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే మిలీనియర్స్ ఉంటారు. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. అండ్ ఇంకొక సినారియో ఏంటంటే యూనివర్స్తో మేము మమేకం అయిపోయాం కదా, ఇంట్లో కూర్చున్న రిజల్ట్ వస్తుంది, దాన్నే మూర్ఖత్వం అంటారు. యూనివర్స్తో మీరు మమేకం అయినాక మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు వస్తాయి, పని ఈజీ అవుతుంది. దాన్ని ఉపయోగించుకుంటే దానిపైన మనం అడుగులు వేస్తూ వెళ్ళే ప్రాసెస్లో ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. సో వీ డోంట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రిజల్ట్. పని మీద ఫోకస్ పెట్టాలి, కార్యాచరణ మీద ఫోకస్ పెట్టాలి. ఎస్. అండ్ అట్ ది సేమ్ టైం అప్కమింగ్ మన లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ అనేవి మన ఆడియన్స్ చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడిన మేనిఫెస్టేషన్ ల్యాగ్ అయి ఉండొచ్చు, లేజీగా మారిపోవడం, యాక్షన్ చూపించకపోవడం, ఇలాంటి ఏ విషయాలపై మరింత ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళని మార్చే విధంగా ఈ క్లాస్ ఉండబోతుందంట? వ్యూయర్స్, మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇంకా ఇదేనా లైఫ్? కుళ్ళుకోవడం, తిట్టుకోవడం, విమర్శించుకోవడం, మన ఫ్రెండ్స్ సక్సెస్ అయితే చూడలేకపోవడం, ఎవరో గొప్పోడు మనకు తెలిస్తే బాగుంది అనుకుంటాం, మన పక్కున్నోడు గొప్పోడు అయితే చూడలేం. ఇదేనా ఇంకా లైఫ్? జీవితాంతం 24/7 ఇవే గాసిప్సా? ఇంకా ఎంతకాలం ఈ పేదరికం? ఇంకా ఎంతకాలం ఈ ఛాలెంజెస్? ప్రతి ప్రోడక్ట్కి GST పే చేస్తూ ఉన్నాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి. అలానే మన ప్రతి ఫ్యామిలీలోనూ ఒక GST ఉంది. ఏదర్ గ్యాస్ట్రిక్, ఏదర్ షుగర్, ఏదర్ థైరాయిడ్ పేషెంట్స్. ఇవన్నీ ఎందుకు? మీరే అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటిని. సో మీరు లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటే, రిచ్ అవ్వాలి అనుకుంటే, మల్టీ మిలీనియర్ అవ్వాలి అనుకుంటే, పెద్ద పెద్ద వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనుకుంటే, మీరు అనుకున్న ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలి అనుకుంటే, మీరు లైఫ్లో ఏమి అచీవ్ చేద్దాం అనుకున్నా, చాలామందికి అన్నీ ఉంటుంది, బట్ ఏదో తెలియని వెలుతుంటుంది. ఇవన్నిటికీ వన్ టైం సొల్యూషన్ యూనివర్సల్ కాన్సెప్ట్. సో లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఈ విశ్వ జ్ఞానాన్ని మీరు తెలుసుకొని, ఈ విశ్వానికి రిలేటెడ్ నియమాలను తెలుసుకొని, అది మీ నిజ జీవితంలో అమలు చేయడం ద్వారా, ఆచరణలో పెట్టడం ద్వారా మీరు ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు. అలా చేద్దాము అనుకుంటే యూ హ్యావ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. అండ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద స్లాట్స్. ఇమ్మీడియట్గా నా రెస్పెక్టివ్ టీమ్కి కాల్ చేసి మీరు స్లాట్స్ బుక్ చేసుకోండి. 5 to 6 days 1-on-1 మనం కలవచ్చు. మీకున్న ప్రతి ఛాలెంజ్కి, ప్రతి సొల్యూషన్కి ఐఎమ్ దేర్. లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తూ ఉన్నాం. సో మీకున్న గోల్స్ అండ్ డ్రీమ్స్, మీరు ఏమైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ అచీవ్ అవ్వాలని మనసా వాచ కర్ణ నా ఇష్టదైవాన్ని అలానే యూనివర్స్ని కోరుకుంటున్నాను. గెట్ రెడీ, వెరీ సూన్ ప్రోగ్రాంలో కలుద్దాం. లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ అండ్ యూనివర్స్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ ప్రోగ్రామ్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా కాల్ చేసి మీరు ఏదైతే ఎన్రోల్మెంట్ సంబంధించిన ప్రాసెస్ ఉంటుందో అది పూర్తి చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.